ఒడిశాలో భారీ బంగారు నిల్వలు బయటపడ్డాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒడిశాలోని దేబ్గఢ్, కియోంఝర్, మయూర్భంజ్, సుందర్గఢ్ జిల్లాల్లో సుమారు 20 మెట్రిక్ టన్నుల బంగారు నిల్వలను గుర్తించింది. ఈ ఆవిష్కరణ భారత్కు బంగారు దిగుమతుల భారాన్ని తగ్గించి ఆర్థిక స్థిరత్వానికి ఊతమిచ్చే అవకాశం ఉంది. భారతదేశం ప్రతి సంవత్సరం 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇది విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెంచుతూ రూపాయి విలువను బలహీనపరుస్తోంది. ప్రస్తుతం దేశంలో స్వదేశీ బంగారు ఉత్పత్తి కేవలం 1.6 మెట్రిక్ టన్నుల మాత్రమే. ఒడిశాలో కనుగొనబడిన 20 మెట్రిక్ టన్నుల నిల్వలో ఈ దిగుమతి ఆధారితను కొంతవరకు తగ్గించగలవు. ఈ గనుల తవ్వకం దేశీయ ఉత్పత్తిని పెంచడమే కాక స్థానికంగా ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వృద్ధికి ఇది ఊతమిచ్చే అవకాశం ఉంది. ఒడిశా ప్రభుత్వం ఈ బంగారు గనులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు దేబ్గఢ్లో మొదటి బంగారు గని వేలం కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ వేలం పారదర్శకంగా జరిగితే సమర్థవంతమైన కంపెనీలు మైనింగ్ హక్కులు పొందడం ద్వారా రాష్ట్రానికి గణనీయమైన ఆదాయం వస్తుంది. ఆధునిక మైనింగ్ సాంకేతికతలతో తవ్వకాలను నిర్వహించడం ద్వారా పర్యావరణ నష్టాన్ని తగ్గించి ఆదాయాన్ని మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులకు ఉపయోగించవచ్చు. ఈ బంగారు గనుల తవ్వకం దీర్ఘకాలంలో భారత్ను బంగారు ఎగుమతి దేశంగా మార్చే సామర్థ్యం కలిగి ఉంది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి తగ్గటం ద్వారా రూపాయి స్థిరత్వం పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నిల్వలు భారత్ను ఆర్థిక వృద్ధికి దోహదపడతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒడిశా బంగారు నిల్వలు కేవలం ఖనిజ ఆవిష్కరణ మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని, రాష్ట్ర అభివృద్ధికి ఊతాన్ని ఇచ్చే మహత్తర అడుగు. ఈ బంగారు అవకాశం దేశాన్ని స్వయం సమృద్ధి వైపు నడిపిస్తుందా లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.